మామిడి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోటలు నిమ్మ, బత్తాయి. ప్రస్తుతం తోటలన్నీ పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో నిమ్మ, బత్తాయి తోటల్లో కనిపించే ప్రధాన సమస్య పూత, పిందె రాలుడు. పూత రాలుడు కొంతవరకు సహజమే అయినా ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం అది సమస్యగానే పరిగణించాలి. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లుగా పూత, పిందె రాలుడు సమస్యకు కారణాలు చాలానే ఉంటాయి. కారణాలను సరిచూసుకొని ఈ సమస్యను అధిగమించాలంటూ పూత, పిందెరాలుడు గురించి తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో బత్తాయి నిమ్మ అనేది ఎక్కువ విస్తీర్ణంలో, అంటే మనకు మామిడి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట అంటే బత్తాయి నిమ్మగా చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 ఎకరాల్లో మనకు నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లాలో సాగవుతున్నది. ఈ బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనకు పూత మరియు పిందె రాలుట అనేది మనం ఎక్కువగా గమనిస్తుంటాము. బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనము వాడు పెట్టినట్టయితే, అంటే స్ట్రెస్ అనేది మనకు సెప్టెంబర్, అక్టోబర్లో పెట్టి వాడు వచ్చిన తర్వాత, అంటే మనకు నవంబర్ కానీ డిసెంబర్ మాసంలో ప్రతి చెట్టుకు మనము ఈ ఇరిగేషన్ అంటే నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు పూత సకాలంలో అంటే జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పూత పిందె సమయంలో మనకు చూసుకున్నట్టయితే అంటే కొద్దిగా చలి ప్రభావం ఉంటుంది, మరియు ఈ నీటి తడులు సమంగా లేకపోవటం వల్ల, మరియు ఎక్కువగా మనకు చెట్లలో మనకు సూక్ష్మధాతు లోపాలు గమనించినట్టయితే ఈ పూత పిందె రాలటం అనేది ఎక్కువగా మనం గమనించవచ్చు. అది బత్తాయిలో కానీ నిమ్మలో కానీ సహజంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు పూత పిందె వచ్చే సమయంలో మనకు 2-3 మనకు పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆకుతొలిచే పురుగు కూడా మనకు ఎక్కువగా ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఈ పూత పిందె రాలటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మరియు పోషకాల లోపంతో కూడా మనకు ఈ పూత అనేది రాలటం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనకు చెట్లు బలంగా ఉండేటట్టు చూసుకోవటం ముఖ్యమైన అంశం అండి. పూత పిందె వచ్చే సమయంలో నీటి తడులు కూడా, అంటే మనకు 5 ఏళ్ళు ఆ పైబడిన చెట్టుకు వచ్చేసి 10 నుంచి 15 లీటర్ల నీరు ఇచ్చుకుంటూ మార్చి మాసం నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ మార్చి మాసంలో అయితే చెట్టుకు వచ్చేసి 100 నుంచి 150 లీటర్ల నీటి తళ్ళు ఇచ్చినట్టయితే పూత పిందె రాలటం అనేది అరికట్టవచ్చు. ఒక్కొక్కసారి మనము గమనించినట్టయితే ఉష్ణోగ్రతలు అనేవి సడన్గా మనకు ఫిబ్రవరి మాసంలో పెరిగిపోవటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు పూత పిందెను అరికట్టాలంటే మనం ముఖ్యంగా ప్లానోఫిక్స్ అనే మన గ్రోత్ రెగ్యులేటర్ని స్ప్రే చేసుకోవచ్చు. 4.5 లీటర్స్ నీటికి 1 ml మనము ఈ ప్లానోఫిక్స్ అనే ద్రావణాన్ని స్ప్రే చేసుకోవచ్చు అండి. ఈ ప్లానోఫిక్స్ ద్రావణాన్ని కాకుండా మనకు 2,4-D అనే ద్రావణాన్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ 2,4-D ద్రావణం స్ప్రే చేసుకున్నట్టయితే కూడా మనం పూత పిందె రాలటం అరికట్టవచ్చు. కాకపోతే ఈ 2,4-D అనేది కూడా మనకు ఎక్కువ మోతాదులో మనము వాడినట్టయితే అది వీడిసైడ్గా అంటే కలుపు నివారణగా పనిచేస్తుంది. అలా కాకుండా తక్కువ పరిమాణంలో, అంటే 100 లీటర్ల నీటిలో 1 గ్రాము 2,4-D మందుని కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పూత పిందె అనే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ 2,4-D అనే మందుని మనము పూత రాలకుండా ఎప్పుడు స్ప్రే చేయాలని అంటే మనకు జనవరి మాసంలో, అంటే మనకు జనవరిలో పూత ఇక వస్తుంది, అంటే ఒక వారం 10 రోజులు వస్తుంది అన్నప్పుడు మనకు జనవరి మొదటి వారంలో కానీ 2 వారంలో కానీ ఒకసారి స్ప్రే చేసుకొని, ఇక మనకు పూత వచ్చిన తర్వాత అంటే పిందె బఠానీ సైజు ఉన్నప్పుడు, చిన్న గోలికాయ పరిమాణం సైజులో ఉన్నప్పుడు 2వ దఫా స్ప్రే చేసుకున్నట్టయితే మనకు ఈ పిందె రాలటం అనేది సమర్థవంతంగా అరికట్టవచ్చండి.